సింపుల్గా. అందుకే పతసారి ఏం చెప్పాడు? సజ్జన సాంగత్యం అన్నాడు. బయట వ్యాపారాలతో, బయట ఆడంబరాలతో హడావుడి చేసే వాళ్ళు తిరిగామనుకోండి, మనకు కూడా లోపల టెన్షన్ వచ్చేస్తుంది. మన దగ్గర చాలామంది సజ్జనులు ఉంటారు, సింపుల్గా ఉంటారు. సో మనం అలాంటి వాళ్ళని గమనించాలి, వారిని కలవాలి, మనం సజ్జనులతో సాంగత్యం చేయాలి, సింపుల్ పీపుల్తో సాంగత్యం చేయాలి. వాళ్ళతో మన సాంగత్యం, వాళ్ళ యాటిట్యూడ్ మనకు వస్తుంది. ఎవరితో తిరిగితే అలాంటి వాళ్ళ జబ్బులే మనకు వస్తాయి, మానసిక జబ్బులే ఇవన్నీ కూడా. అదే మంచి జబ్బులున్న, మంచి ఆలోచన విధానంలో ఉన్నతో తిరుగుదాం కొద్ది రోజులు, అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి, అలాంటి విధానం మనకు వస్తుంది. ఒకటి, మనకు సొంతంగా ఈగో తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. రెండోది, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉంటారు, ఆచార్య సాంగత్యం అంటారు దీన్ని. సజ్జన సాంగత్యం పాటి ఆచార్య సాంగత్యం. మన పిరమిడ్లోనే చాలామంది ఉన్నారు. పతసారు ఒక సమాజం సృష్టించాడు. ఏ తేడాలు లేవు, పెద్ద లేదు, చిన్న లేదు, ఆడ లేదు, మగ లేదు, వయసు లేదు, డబ్బులు లేవు, అందరు అక్కడే కూర్చోవడం, అందరు అక్కడే తినడం, అందరు అక్కడే చేయడం, అదే ధ్యానం, అందరం. అది ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రపంచం. అదే మన పిరమిడ్లోకి వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బెంచ్ కార్ వేసుకోవచ్చా, నాకు స్పెషల్ చైర్ కావాలని ఎక్కడ ఎవరైనా అడుగుతారా? ఆల్ ఆర్ ఈక్వల్. ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఇలాంటి సమాజం కావాలి మనకు. దీనికోసం మనం ప్రయత్నించాలి. మనం కూడా ఒకవేళ ఎదిగిన తర్వాత మనం ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. అలా కాదు, నేను కూడా మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తాను అంటే ప్రాబ్లం అవుతుంది. అంటే సమాజాన్ని మనం చెడగొట్టేస్తున్నాం. మనం ఆ రకంగా ఒకవేళ డెవలప్ అయిన తర్వాత, ఒకవేళ నిజంగా అది పాజిటివ్గా తీసుకొని డెవలప్ అయితే మంచిదే. డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకరిని అలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. మనం ఎంత డెవలప్ అయినా మనకంటే పైవాడు ఇంకోడు ఉంటాడు కదా. ఇప్పుడు నేను అమెరికాకు వచ్చాను, నాకంటే ఇక్కడ పైవాళ్ళు ఎవరు లేరా? ఉంటారు, ఎంతోమంది ఉన్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మళ్ళీ అదే బాధనే కదా. నేను 100 కోట్లు సంపాదించాను అనుకోండి, ఇంకో 1000 కోట్లు ఉన్నవాడు ఉంటాడు కదా. ఎందుకు ఈ మానసిక పేదరికం, పోటీ అనేది అహము. అదే యోగుల దగ్గరికి వెళ్తే అసలు సమస్య లేదు, అంతా ఒకటే. అందుకే ఆచార్య సాంగత్యం అన్నారు. గురువులతో సాంగత్యం చేయాలి. అప్పుడు ఈ మానసిక జబ్బు, ఈ ఈగో అనే జబ్బుకి మనకు అడ్డుగోడ పడుతుంది, అడ్డుకట్ట ఆగిపోతుంది. మన డబ్బులు ఉండి ఈగో బేస్డ్ పీపుల్తో తిరిగితే అలాగే జరుగుతుంది. అలా కాకుండా మహానుభావులతో తిరిగితే మైండ్ అంతా మారిపోతుంది. అది